మన దగ్గర ఏ అనే ఒక నెంబర్ ఉంది. దాంట్లో మనం బీత్ బిట్ సెట్టో, అన్‌సెట్టో చెక్ చేసి, ఒకవేళ సెట్ అయితే దాన్ని మనం అన్‌సెట్ చేయాలి. అంటే ఏ అనే నంబర్‌లో బీత్ బిట్ వాల్యూ గనుక 1 ఉంటే, ఆ బీత్ బిట్ వాల్యూ అనేది మనం 0 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 5 అనుకుందాం. సో, 5ని మనం బైనరీలో 101 అని రిప్రజెంట్ చేస్తాం. అండ్ బి వాల్యూ 2 అనుకుందాం. సో, ఇక్కడ సెకండ్ బిట్ ఏంటి 1. 0th బిట్ 1 ఉంది. ఫస్ట్ బిట్ 0 ఉంది. అండ్ సెకండ్ బిట్ 1. సో, ఇప్పుడు మనం ఈ 1 ఏదైతే ఉందో దాన్ని మనం 0 చేయాలి. సో, మనకొచ్చే రిజల్ట్ అనేది 001 అని రావాలి. ఫస్ట్ మనం ఆ సెకండ్ బిట్ అనేది 1 కాదో ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనం యూజ్ చేసేదే బిట్ మాస్కింగ్. దీన్ని మనం లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ వాడి చేస్తాం. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే మీకు పైన కనిపిస్తుంది కదా! డబుల్ లెస్ థాన్ సింబల్‌లా ఉంది. అదే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. ఇక్కడ మనం ఫస్ట్ 1 లెఫ్ట్ షిఫ్ట్ బి చేస్తాం. 1ని మనం 2 బిట్స్ లెఫ్ట్‌కి మూవ్ చేస్తాం. అంటే మనం బైనరీలో 1ని 001 అని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం 1 లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే 100 అవుతుంది. అంటే 2 బిట్స్ ముందుకు మూవ్ అవుతుంది. సో, ఇక్కడ మనకేం జరిగింది? సెకండ్ బిట్ ఒకటే సెట్ అయింది. మిగతా అన్ని బిట్స్ 0 ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 1 లెఫ్ట్ షిఫ్ట్ బిని తీసుకెళ్ళి ఏతో ఎండ్ చేస్తాం. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి బీత్ బిట్ అని సెట్ అయ్యి ఉంది. ఒకవేళ ఏలో గనుక బీత్ బిట్ అనేది సెట్ అయ్యి ఉంటే, మనం ఎండ్ చేసినప్పుడు 1 అండ్ 1 అవుతుంది ఆ బిట్ ప్లేస్‌లో. అప్పుడు మనకి రిజల్ట్ అనేది ఆబ్వియస్‌గా గ్రేటర్ థాన్ 0 వస్తుంది. సో, ఒకవేళ రిజల్ట్ అనేది గ్రేటర్ థాన్ 0 వస్తే, మనం దాన్ని అన్‌సెట్ చేయాలి. అంటే దాన్ని 0 చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 1 లెఫ్ట్ షిఫ్ట్ బిని తీసుకెళ్ళి ఏతో ఎక్సార్ చేస్తాం. అంటే ఇక్కడ ఆల్రెడీ బీత్ బిట్ సెట్ అయ్యి ఉంది కాబట్టి, ఏలో కూడా బీత్ బిట్ సెట్ అయ్యి ఉంది. సో, 1 ఎక్సార్ 1 సో, సేమ్ 0 అయిపోతుంది. ఫాలో అండ్ సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్.